ధర్మంగా ఉంటానని సంకల్పం చేసుకో. ధర్మబద్ధంగా బతుకుతానని ఆ భగవంతుని వేడుకో. నువ్వు తప్పకుండా బతుకుతావు. సత్యం నిన్ను కాపాడాడు. సత్యం, నాకేదో కోశం వినిపించింది. ధర్మాన్ని కాపాడమని నా అంతరాత్మ పలికింది. నన్ను బతికించావు, నా కుటుంబాన్ని కాపాడు. మీరు అనారోగ్యంగా సత్యం. నేను నా బాధ్యత నెరవేర్చాను, నువ్వు కూడా నీ బాధ్యత నెరవేర్చు. అనాథలకు ఆశ్రయం కల్పించు, అన్నార్థులకు ఇంత ముద్ద అన్నం పెట్టు. అదే నీకు శ్రీరామ రక్ష. ఆర్తనాదమేవిని పరిగెట్టెను సత్యము, ఆపదన్న వారి పట్ల అభయహస్తము. ఆర్తనాదమేవిని పరిగెట్టెను సత్యము, ఆపదన్న వారి పట్ల అభయహస్తము. విద్యతోటి స్ఫూర్తితోటి గురువిచ్చిన శక్తితోటి మాయదారి మహమ్మదిని మట్టు పెట్ట కదిలాడు. మరణాన్ని ఎదిరించి బ్రతుకులనిచ్చాడు. ఆర్తనాదమేవిని పరిగెట్టెను సత్యము, ఆపదన్న వారి పట్ల అభయహస్తము. స్వార్థ తిరుతుతోటి సేవలందించాడు, ప్రతిఫలాన్ని ఆశించక పేదలకిచ్చాడు. మనిషి మనిషికి తేడా లేదన్నాడు, ఒకటే అని జాగృతి చేశాడు. మనిషి మనిషికి తేడా లేదన్నాడు, జగతంతా ఒకటే అని జాగృతి చేశాడు. ఆర్తనాదమేవిని పరిగెట్టెను సత్యము, ఆపదన్న వారి పట్ల అభయహస్తము. కళ్ళు సార తాగుట వలదన్నాడు, జీవితాన వెలుగులే నింపినాడు. కళ్ళు సార తాగుట వలదన్నాడు, జీవితాన వెలుగులే నింపినాడు. ఆర్తనాదమేవిని పరిగెట్టెను సత్యము, ఆపదన్న వారి పట్ల అభయహస్తము. ఆపదన్న వారి పట్ల అభయహస్తము. వాడి బతికితో చచ్చిపోలే, ఆ బట్టిలోనే కలిసిపోలే, ఆ బట్టిలోనే కలిసిపోలే. నీకేమన్నా మతిపోయిందా? మట్టి కట్టిపోయి చితి మాత్రమే మిగిలింది, చితి మాత్రమే మిగిలింది. మమ్మల్ని చచ్చిపోయి బాబా. ఎందుకు పెద్ద ఆయన అంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు? వేట కుక్కలు, వేట కుక్కలు బాబా. సిపాయిల రూపంలో ఉన్న వేట కుక్కలు మమ్మల్ని వేటాడి వేటాడి పీక్కు తింటున్నాయి. కోశాధికారుల రూపంలో ఉన్న జనగలు మా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. మహామంత్రి రూపంలో ఉన్న గుండెలక్క మా గుండెల్ని ముక్కలు చేసేస్తున్నాయి. అంతేకాదు, అప్పుల రూపంలో, పెట్టి చాకిరీ రూపంలో క్షణక్షణం అనుక్షణం మమ్మల్ని పట్టుకు చంపుతుంటున్న ఈ రాజ్యంలో సాగు అనేది మాలాంటి పేదోళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం బాబు. ఒక మంచి అవకాశం బాబు, దయచేసి దయచేసి అవకాశాన్ని మాకు దొరికి మాకు దూరం చేయదు. చచ్చిపోలేడు బాబు, చచ్చిపోలేడు. ఊళ్ళో అందరినీ పట్టి పీడిస్తున్న ఆ రోగం మా అమ్మాయి కాదు బాబు, మమ్మల్ని విముక్తులు చేయడానికి వచ్చిన దేవత బాబు. పెద్దాయనా, మీ ఆవేదనకి అర్థం ఉంది కానీ ఆవేశానికి పరమార్థం కావాలిగా. వైరాగ్యాలు నైరాశ్యాలు సమస్యని పరిష్కరించలేవు. ఎక్కడ సమస్య పుట్టిందో అక్కడే పరిష్కారం ఉంటుంది.
ఎక్కడ దోపిడీ జరుగుతుందో అక్కడే తిరుగుబాటు ఉంటుంది. కన్నీళ్లు కార్చే మన కళ్ళు కటిక నిప్పులు కాగలమని రుజువు చేద్దాం. దండాలు పెట్టే మన చేతులు దండన వేయగలమని రుజువు చేద్దాం. మన బతుకులు కాలరాసిన కిరీటాలు నేల రాలగలమని రుజువు చేద్దాం. చేద్దాం, అందరం చేద్దాం. కానీ ఇలా రోగాలతో రొచ్చులతో కాదు, ఆకాశం తత్తరిల్లేలా విప్లవ నినాదం వినిపించి మరీ చేద్దాం. దోపిడీదారులపై తిరుగుబాటు చేసి మన లక్ష్యాన్ని చిందించి మరీ చేద్దాం. చేద్దాం బిడ్డలారా, చేద్దాం. ఇక నుంచి నువ్వు బతికే బతుకు నీ కోసం కాదు, విప్లవం కోసం. నా సుఖం, నా స్వార్థం, నా వాళ్ళు అని కాకుండా పరహితమే నీ మతంగా భావించి బతుకు. మిత్రులారా, నమ్మక ద్రోహం మళ్ళీ మనల్ని వంచింది. ఎవడినైతే నమ్మి మనం గద్దెనెక్కించామో, గద్దెనెక్కిన తర్వాత ఎవడైనా సరే గ్రద్దలా మారతాయని, పేదవాడిని పడుచుకు తింటారని మనకి మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తూనే ఉన్నారు. కానీ పేదవాడి గుండె పగిలి ఆ పొంగే లాభాలు కపట పాలకులు దహించి వేయబడతారన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. సగాపడ్డ అభాగ్యులకు మహానుభావులు చూపించిన మార్గం ఏం త్రిపాఠి, ఏమిటి రాజ్యంలో పరిస్థితులు? ఎలా ఉన్నారు మా ప్రజలు? కష్ట నష్టాలతో అల్లాడుతున్నారుగా. కడుపు ఖాళీ, ఇదంతా మా కర్మ అని భావిస్తున్నారుగా. ప్రభు చూపు మా మీద పడితే చాలు అని అనుకుంటున్నారుగా. లేదు నాయక, లేదు. కష్టాలు కడగళ్ళు నిజమే కానీ వారి కష్టాలు తీర్చడానికి, వారి కన్నీరు తడవడానికి వారి మధ్య ఒక దేవుడు పుట్టుకొచ్చాడు. దేవుడా? అవును నాయక, మంత్రాలు వేసి ప్రజల ప్రాణాలు సైతం కాపాడుతున్న గొప్ప వైద్యుడు. వైద్యం శరీరానికే కాదు, సమాజానికి కూడా చేస్తున్నాడు. మీ దురాగతాలను కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు నిరూపిస్తున్నాడు. ప్రజలకు జీవితాలపై ఆశ కల్పించి వారిని విప్లవం అనే పేరుతో యుద్ధానికి సన్నద్ధులు చేస్తున్నారు. హల్పులు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? లేదు నాయక, మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన నాయకత్వంలో గడ్డి పూసలు కూడా గజ్జకట్టి తాండవం ఆడతాయి. అంటే వాడికి శరణగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందన్నమాట. వద్దు మహామంత్రి, వద్దు. వైద్యుడు దైవంతో సమానం. ఆయన అవసరం ఈ రాజ్యానికి ఎంతైనా ఉంది. దయించి ఆయన చంపదు. నాయక, దయించి ఆయన చంపదు. వైద్యుడు దైవ సమానుడు. అతని అవసరం మన రాజ్యానికి ఎంతైనా ఉంది. అతన్ని చంపకూడదు, అతన్ని చంపకూడదు, అతన్ని చంపకూడదు, అతన్ని చంపకూడదు. అంతేగా? 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 అంతే 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 అంతే. నా శత్రువుని నా ముందు పొగిడి అర్హత కోల్పోయావు. పొగిడితే మమ్మల్ని పొగడాలి, లేకపోతే రుద్ర ఎక్కడుంటాడో రాజద్రోహి? బంధించారు, చేసిన గౌరవైంది రాజద్రోహం. నాయకునిపై దుష్ప్రచారం కూడా. అమాయకమైన ప్రజల్లో తలజడ రేపి ఆందోళన సృష్టిస్తున్నాడు. నాయకునిపై, రాజ్యంపై తిరుగుబాటు లేవనెత్తుతున్నాడు. ఇది రాజద్రోహం కాదా, రాజధికారం కాదా? చెప్పండి. లేదు, మా సత్యం అట్లంటాడు కాదు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడే కానీ ఎవరికి హాని చేయడయ్యా. అవునయ్యా, మా అన్నయ్య చాలా మంచోడు.
కుటుంబాన్ని కాపాడు. అలాంటి అంత పెట్టుకుని ద్రోహి అన్నారా? ఇది నిజంగా అదే. ఇదే మీలో తిరుగుబోటుతనాన్ని నూరిపోతున్నాడు అంటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? ఇది రాజద్రోహం కాదా? ప్రజల్ని సన్మార్గంలో నడవమన్నాను, వ్యసనాల బారిన పడద్దు అన్నాను, ధర్మబద్ధంగా బతకమన్నాను. ఇది రాజద్రోహం ఎలా అవుతుంది? ధర్మం కాలాన్ని బట్టే ధర్మం మారుతుంది. రాజ్యంలో పరిస్థితులను బట్టే సత్యం అసత్యం అవుతుంది. మా రాజ్యాన్ని కోల్చడం కోసమే మా మీద అపనిందలు వేశావు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనే తప్ప రాజ్యాన్ని కోల్చాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ప్రాణాలు పోయే ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వేమన్నా దేవుడివా? వైద్యం చేసే వైద్యుడి దేవుడైతే నేను దేవుణ్ణి, అనాథలకు ఆశ్రయం కల్పించేవాడు దేవుడైతే నేను దేవుణ్ణి, ప్రజల పక్షాన పోరాడే విప్లవకారుడు దేవుడైతే నేను దేవుణ్ణే. అయ్యా అయ్యా మా సత్యం మీద అయ్యా అది మంత్రం వేస్తే వినిపెట్ట బతుకుతావు. నొగండి అయ్యా నొగండి అయ్యా. కాపాడుకుంటాడా? ఎలా కాపాడుకుంటాడా? అసలు దానికి రోగం అంటూ వస్తేనేగా వాడు కాపాడుకోవటానికి. వాడే మీ అందరికీ రోగాలను సృష్టించి వాడే దానికి విరుగుడు కనిపెట్టి ఏదో రకంగా మా అధికారాన్ని చేజిక్కించుకోవాలని దుర్బుద్ధితో ఇదంతా చేస్తున్నాడు. లగవే మీ కాళ్ళ దగ్గర బతుకున్నాడు. కనికరం చూపండి. ఇన్నాళ్ళ గుర్తుకొచ్చిందా మా కాళ్ళ దగ్గర బతికేవాళ్ళు అని? ఏమన్నారు? మంత్రం వేసి ప్రాణాలు పోస్తాడా? అబ్బా, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఈ మంత్రగాడి మాయలు కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. వదలమంటారా? వదలండి. నేను పట్టిస్తాను. ఏంట్రా అట్టొస్తున్నావు? మంత్రమై బిడ్డని కాపాడు. చెల్లిని కాపాడు. చల్లబడిపోతుంది, ఒంటరిగా మారిపోతుంది. కాపాడు సత్యం, కాపాడు. ఏంటి సత్యం చూస్తున్నావు? చెల్లెమ్మ, మన చెల్లెమ్మ సత్యం, కాపాడు సత్యం, కాపాడు. కాపాడలేడు. తేరా మంత్రం వేసి మనుషుల ప్రాణాలు కాపాడుతున్నావట్టుగా నీ తోడబుట్టిన నీ చెల్లి నీ కళ్ళ ముందే ప్రాణాలు విడుస్తుంది. ఆ మంత్రం వేసి కాపాడరా, కాపాడు. నిన్నెవరు చూసుకుంటారని రోజు అన్నం ఎవరు పెడతారని బతికించండి, నన్ను బతికించండి అలా బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికి చేతగాని అన్న చేతులలో కుప్ప కూలిపోయావా? సంజీవిని చెంత ఉన్న చేజారిపోయావా? అభం శుభం ఎరుగని చిన్నారి తల్లి